ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. మనం ఉపవాసం అన్నటువంటి ధ్యానంలో మనం రెండవ భాగానికి వచ్చాం. ఈ రెండవ భాగంలో మనం పాత క్రొత్త నిబంధనలలో మరి ఎవరెవరైతే దేని కొరకైతే ఉపవాసం ఉన్నారో కొన్ని విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మోషే గురించి మనం చూస్తే మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇలా ఒకసారి కాదు 3 సార్లు ఉన్నాడు. ఆ మూడింటిని ఒకసారి మీకు తెలియజేస్తాను. నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే 40 రోజుల పాటు రాత్రి పగళ్ళు ఆహారము నీళ్లు లేకుండా ఉపవాసం ఉన్నాడు. దేని కొరకంటే 10 ఆజ్ఞలు తీసుకొని రావడం కొరకు. అలాగే రెండవసారి నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో కూడా మరి ఉపవాసం ఉన్నాడు. అది కూడా 40 రోజులే రాత్రి పగళ్ళు. ఇజ్రాయేళ్ళు దూడను చేసిన తర్వాత ఆ దూడను వాళ్ళు పూజిస్తున్న సమయంలో అది చూసి మోషే, మనందరూ తెలుసు, 10 ఆజ్ఞల పలకలు పగలగొట్టేస్తాడు, విసిరేస్తాడు. ఆ తర్వాత మరలా దేవుడు మళ్ళీ రాసేస్తానని చెప్పినప్పుడు ఆయన ఆ ప్రజలు చేసినటువంటి పాపిష్టి పనికి ఆ ప్రజల పక్షంగా ప్రజల పాపం కోసం క్షమాపణను వేడుకుంటూ విజ్ఞాపన చేయడానికి, అలాగే రెండోసారి 10 ఆజ్ఞల పలకలు తీసుకురావడానికి మరి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రోజుల పాటు రాత్రి పగలు ఉపవాసం ఉంటాడు. అప్పుడు కూడా రొట్టె, నీళ్లు ఇలాంటివి ఏమి తీసుకోడు. మూడవసారి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం అలాగే 18వ వచనాల్లో మనం చూస్తే మరలా ప్రజల కోసమే మధ్యవర్తిగా వ్యవహరిస్తూ 40 రోజుల పాటు రాత్రి పగళ్ళు ఆయన ఉపవాస దీక్ష చేస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రజలను నాశనం చేయకుండా మధ్యవర్తిగా ప్రజల పక్షంగా దేవుణ్ణి వేడుకుంటూ మరి మోషే అలాగ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇలా 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మోషే తన జీవితంలో 3 సార్లు చేశాడు. విచిత్రం ఏంటంటే తన కోసం ఏం చేసుకోలేదు. మొత్తంగా ఇలాగా 40 + 40 + 40 అలా చూస్తే 120 రోజుల పాటు ఉపవాసాలు, అది కూడా రొట్టె నీళ్లు లేకుండా, అది కూడా రాత్రి పగళ్ళు కంటిన్యూగా ఉపవాసం చేయడం మనం చూస్తాం. రెండవదిగా ఎజ్రా ఉపవాసం మనం అక్కడ గమనిస్తాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 వచనం నుండి 31వ వచనం వరకు చూస్తే శత్రుభయం చేత దేవుని శక్తి కోసం అలాగే భద్రత కోసం మరి ఉపవాసం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఎన్ని రోజులని స్పష్టంగా తెలియదు. మూడవదిగా నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే నెహెమ్యా కూడా తన ప్రజల కొరకు, యెరూషలేము కొరకు, మరి శిథిలమైపోయినటువంటి యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టడం కొరకు మరి ఇంచుమించుగా అతడు కొన్ని దినాలను ఉంటుంది. కానీ కొందరు పండితులు ఏం చెప్పారంటే సుమారుగా 6 నెలల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని తెలియచేశారు. సో ఈ విధంగా నెహెమ్యా మరి ఉపవాసం ఉండడం మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే 127 ఆస్థానాలలో లేదా ఆయా ప్రాంతాలలో, రాష్ట్రాల, దేశాలలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా రక్షించుకోవడం కోసం ఆమె 3 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థించడం చూస్తాం. అక్కడ కూడా ఆవిడ ఆహారం కానీ నీళ్లు కానీ ఏమీ పుచ్చుకోలేదు అని మనం చదువుతాం. 5వదిగా యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం వరకు చూస్తే నినివే పట్టణపు రాజు దేవుడు వారిని నాశనం చేస్తాడన్న సంగతి తెలుసుకొని, ఒక 40 రోజుల్లో నాశనం చేయబోతున్నాడన్న సంగతి తెలుసుకొని అందరూ కూడా గోనిపట్ట కట్టుకొని మరి బూడిద నెత్తి మీద చల్లుకొని, పిల్లలేంటి, పెద్దలేంటి, పశువులేంటి అందరూ కూడా ఉపవాసం ఉండి
దేవుని వేడుకోవడం ప్రారంభించినప్పుడు మరి ఎవరు కూడా ఏ ఇంట్లో కూడా అన్నం కూడా వండకూడదు, పొయ్యి వెళ్ళకూడదు. ఎలాంటి కఠినమైన ఉపవాసం వారు చేశారు. తద్వారా దేవుని యొక్క కనికరం వాళ్ళు పొందుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ రోజుగా జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే మరి జనులు కానీ ప్రజలు కానీ యాజకులు కానీ అందరూ కూడా మరి ఉపవాసాన్ని ఆచరించేటువంటి ఒక అలవాటు కలిగిన వారుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 7వదిగా దినవృత్తాంతాల 2వ గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా యెహోషాఫాతు రాజు శత్రువులు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఉపవాస దినమును ప్రకటించి మరి దేవుని మందిరంలో విచారణ చేయడానికి అతడు పూనుకోవడం మనం చూస్తూ ఉన్నాం. తద్వారా దేవుడే తన పక్షంగా యుద్ధం చేసి మరి విజయాన్ని ఇవ్వడం కూడా చూసాం. యుద్ధం యెహోవాదే అన్న ఒక నినాదం ఆ సమయంలో పుట్టుకు రావడం మనకు తెలిసిందే. 8వదిగా చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, అలాగే 10వ అధ్యాయం 23వ వచనం ఇలాగ చూస్తూ ఉంటే అనేక సార్లు దానియేలు కూడా ఉపవాసం ఉండినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. 21 రోజులు రుచికరమైన ఆహారం మానేస్తాడు. అదొక రకమైన ఉపవాసం కూడా చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే భవిష్యత్తును గూర్చినటువంటి ఒక దర్శనాన్ని కలిగి ఉపవాసం చేస్తాడు. అలాగే తన ప్రజల యొక్క పాపముల కొరకు ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసేవాడుగా మనం చూస్తాం. పాత నిబంధనలో చివరిగా మనం చూసేది ప్రస్తుతానికి 9వదిగా హన్నాను చూస్తాం. సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో హన్నా బిడ్డ కోసం, గర్భఫలం కోసం దేవుని సన్నిధిలో మరి అంగలార్చి ఏడుస్తూ ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఆహారం కూడా పుచ్చుకోలేకుండా దేవుని సన్నిధిలో మరిపెట్టడం చూస్తాం. ఇలా చాలామంది ఉంటారు. కొంతమందిని మనం మాత్రం చూడగలిగాం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు 40 రోజుల పాటు అరణ్యంలోకి వెళ్ళి ఉపవాసం ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మేబీ బహుశా ఆయన పరిచర్య కొరకు, దేవుని శక్తి పొందడం కొరకు, మరి ఆ తర్వాత రోజుల్లో ఆయన బలమైన సేవ చేయడం కొరకు అలాగ ఉపవాసం ఉండడం మనం బహుశా ఉండొచ్చు. ఆ విషయాల కొరకు అని మనం అర్థం చేసుకోవాలి. విచిత్రం ఏంటంటే చాలామంది బాప్తిజం తీసుకున్నాక, బాప్తిజం తీసుకోక ముందు ఉపవాసాలు ఉంటారు కొంతమంది. అది నాకు తెలుసు. 3 రోజులు 4 రోజులు ఉపవాసం ఉండి తర్వాత బాప్తిజం తీసుకుంటారు. యేసుప్రభువు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత ఉన్నాడు. ఆయన తీసుకోకముందు ఉపవాసం ఉన్నా, తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదన్నా పాపాలు చేస్తారేమో, కానీ తీసుకున్న తర్వాత ఉపవాసాలు ఉండడం ఇంకా మంచిది. ఎందుకంటే పాపం చేయకుండా తనను తాను నలకొట్టుకుంటూ పవిత్రంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి యేసుప్రభువు వారు బాప్తిజం పొందిన తర్వాత ఆయన ఉపవాసాలు ఉండడం ఇక్కడ చూసాం. అలాగే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలు అనే వ్యక్తి కనబడతాడు. అతడు కూడా దేవుడు అంటే చాలా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా చూస్తాం. దేవుని యొక్క కరుణ, కనికరం, కృప, దయ కొరకు అతడు కూడా కుటుంబ సమేతంగా మరి ఆయన కూడా ఉపవాసాలు చేయడం అనేది మనం అక్కడ చూస్తాం. ఇక క్రొత్త నిబంధనలో 3వది ఏంటంటే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే ఒక పక్కన అపోస్తులు, సంఘస్థులు, నాయకులు అందరూ కూడా ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. దేనికోసం చేస్తారంటే వాళ్ళ సేవ కొరకు చేస్తున్నారు, పరిచర్య కొరకు చేస్తూ ఉన్నారు, దేవుని కార్యాలు, దేవుని చిత్తం జరిగించడం కొరకు కూడా వాళ్ళు ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. అలాగే కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని సేవకు పంపడానికి కూడా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సేవకు పంపడం అనేది చూస్తూ ఉన్నాం. ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మనం జయించడం కొరకు ఉపవాసాలు ఉండాలి. ఉదాహరణకి శిష్యులు కూడా ఇదిగో కొన్ని దయ్యాలు మేము వెళ్ళగొట్టలేకపోయామంటే మీరు ఉపవాసం వలన తప్ప మరి దేని వలన కూడా అవి సాధ్యం కాదని ప్రభు చెప్పడం మనం చూస్తాం. సో అందుకే వారు కూడా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. మొత్తంగా ఉపవాస ప్రార్థన అనేది ఎలాంటి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిందో
బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల నుంచి మనం చూసుకుంటూ వచ్చాం. తర్వాత మూడో భాగంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ ఉపవాసం పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఎవరెవరు చేశారో, ఎందుకొరకు చేశారో మనం కాస్త క్లుప్తంగా నేర్చుకున్నాం. ప్రభు నామములో మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మనకు ముందు చాలామంది భక్తులు కూడా మరి బైబిల్ గ్రంథంలోనే కాదు, మన ముందున్న భక్తులు కూడా చాలామంది ఉపవాసాల ద్వారా ఎన్నో విజయాలు సాధించారు. కొంతమందిని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. జాన్ వెస్లీ గారు ఉన్నారు. ఆయన ప్రతి బుధవారం ఉపవాసం ఉండేవాడట. మరి ఆయన మెథడిస్ట్ సంఘాలకి వ్యవస్థాపకుడిగా ఎన్నో సంఘాలు నిర్మించడం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవదిగా కౌంట్ జింటిండోర్స్ అనే ఒక వ్యక్తి వారానికి ఒకసారి పూర్తిగా ఉపవాసం ఉండేవాడంట. ఆయన ఎంఎంఎం మొరావియస్ మిషనరీల మధ్య గొప్ప ఉద్యమాన్ని స్థాపించిన వ్యక్తిగా మరి మనం వింటూ ఉన్నాం. సవనవరాల అనే ఒక మరి మనిషి కూడా సంవత్సరానికి మరి సుమారుగా తెలీదు 21 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మరి నేను విన్నాను. మార్టిన్ లూథర్ గారు కూడా వారానికి ఒకసారి ఉపవాసం ఉండేవాడట. ఆయన బైబిల్ యొక్క గొప్ప సంస్కరణకర్తగా మనం చూస్తాం. అలాగే ఐదవదిగా చాస్నాక్స్ అనే ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థనల ద్వారా ఇంగ్లాండ్ను ప్రభావితం చేసినట్టుగా మనం వింటూ ఉన్నాం. అలాగే చార్లెస్ ఫిన్నీ గారు, ఆయన కూడా ఉపవాసాల ద్వారా గొప్పగా ఆత్మలను సంపాదించే సంపాదకుడిగా అనేక మందిని ప్రభువులోకి నడిపించిన వ్యక్తిగా చూస్తాం. ఏడవదిగా పిఆర్ సుందరం గారు కూడా నెలకు 3 రోజుల పాటు ఆయన ఉపవాసం ఉంటూ ఎంతో గొప్ప పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. 8వదిగా ఎజ్రా మాల్టో అనే వ్యక్తి 7 రోజుల పాటు రోజుడిసి రోజు డే బై డే ఉపవాసం ఉంటూ ప్రార్థనలు గడిపి గొప్ప కార్యాలను మరి ఆయన చేసినట్టుగా చూస్తా ఉన్నాం. 9వదిగా ఫిరాన్స్పూర్త లూకా అనే వ్యక్తి గారు, ఆయన మరి జార్ఖండ్లో మరి ఆయనతో ప్రార్థన ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా 63 గ్రామాల్లో మరి సంఘాలు స్థాపించినట్టుగా ఆయన గురించి కూడా వింటాం. ఇంకా మనకు తెలిసిన తరంలో చూస్తే భగత్ సింగ్ గారు కానీ, అంటే మనకు దగ్గరగా ఆయన ఉపవాసాల ద్వారా ఎన్నో సంఘాలు స్థాపించడం తెలుసు. మరి దేవదాసాయి గారు కానీ, బైబిల్ మిషన్, వసన్న మినిస్ట్రీస్ ఎస్ఎన్ గారు కానీ, ఇలా ఎంతోమంది భక్తులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నో విజయాలు సాధిస్తూ పరిచర్యలు ఎంతో